ఎవరైనా బంగారం కొనాలంటే ముందుగా గోల్డ్ ఈరోజు ఎంతుంది అని చూస్తారు. ముందు తగ్గి ఉంటే ఇంకో రోజు తగ్గుతుందేమో అని వెయిట్ చేసిపోయే రోజులు ఉంటాయి. కానీ ఇప్పుడు బంగారం రేట్ చూడాలంటే హార్ట్ అటాక్ వస్తుందేమో అని ముందు బీపీ మాత్రలు పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకంటే బంగారం ధర ఈరోజు పెరుగుతున్నటువంటి రేంజ్‌ని చూస్తుంటే మెంటలెక్కిపోతోంది. 1, 2 కాదు 73,000 ఒక తులం బంగారం ఉందంటే అసలు సామాన్య మధ్య తరగతి కుటుంబాలు బంగారం కొనాలంటే మరి కాస్త సైలెంట్‌గా ఉండడమే మేలు. ఇలాంటి సమయంలో మన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ గుర్తున్నారా? ఏకంగా 10 తులాల బంగారం కొనుగోలు చేసిందంట. జీఎస్టీలు కనిపిస్తే అన్నీ కలిపి ఓ 10,00,000 అయ్యుంటుంది. సో, మొత్తానికి ఆమె కొనుగోలు చేసిన నికర విలువ రూ. 8,00,000 కాలిక్యులేషన్స్ అట. సో, కుమారి ఆంటీ నెల నెలా స్కీమ్ ద్వారా డబ్బులు చెల్లించి ఈ హారాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవ్ చేస్తూ ఈ బంగారు నెక్లెస్‌ని కొనిగిందట. వారం క్రితం యూట్యూబ్‌లో కుమారి ఆంటీ ఫుడ్ వీడియోస్ ఎంత వైరల్ అయిందో సెలబ్రిటీలు సైతం ఆమె ఫుడ్‌ని టేస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు తాజాగా ఆమె కుమారి ఆంటీ భవిష్యత్తులో సీరియల్స్‌తోనూ, సినిమాలోనూ బిజీ అయిపోతుందని కూడా అందరూ చెప్పారు. దానికి తగ్గట్టే బుల్లితెరలో చాలా షోస్‌లో ఆమె అయితే వచ్చింది. కుమారి ఆంటీ వచ్చినటువంటి షోస్‌కి మంచి రేటింగ్ కూడా వచ్చింది. సో, ఏది ఏవైనా ఫుడ్ బిజినెస్‌లో సైతం ఆమెకు కళ్ళు చెదిరే స్థాయిలో లాభాలొస్తున్నాయని తెలుస్తోంది. కుమారి ఆంటీ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కుమారి ఆంటీకి సినిమా ఆఫర్స్ వస్తే బావుంటుందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. సో, సీఎం రేవంత్ రెడ్డి సైతం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ చేస్తారని మరి గతంలో ఆయనే చెప్పున్నారు. సో, మొత్తానికి కుమారి ఆంటీ దగ్గర ఇప్పుడు ఒక రేంజ్‌లో అయితే దశ తిరిగిందని అయితే కామెంట్‌లొస్తోంది. ఆమె వేసుకున్నటువంటి ఆ నెక్లెస్ చూస్తుంటే ఆమె కరెక్ట్ మ్యాచింగ్ అని అనిపిస్తోంది. ఓహ్ నాయనో! 10,00,000 పెట్టి ఒక నెక్లెస్ కొనిందట. మనకెప్పుడొస్తుందో ఆ ఛాన్స్.